నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మనందరికీ ఇష్టమైన డైరెక్టర్ ఉన్నారు. సింహరాశితో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా 17కు పైగా సినిమాలు చేశారు. అన్ని అద్భుతమైన సినిమాలు, చక్కటి కుటుంబ కథా చిత్రాలు, ఒక కుటుంబం అంతా కలిసి చూసేటటువంటి ఆహ్లాదకరమైన మూవీని అందించిన డైరెక్టర్ మన సముద్ర గారు. మరి ఈరోజు మన మెగా 70కి వచ్చేసారు. వారిని అడిగి వారి జర్నీతో పాటు మరి మెగాస్టార్తో ఆయనకున్న జర్నీ ఏంటి, అలాంటి విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సముద్ర గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ముందుగా చెప్పాలి అంటే ఒక చక్కటి అందమైన సినిమాని అందించడంలో మీకు ఒక ప్రత్యేకత ఉంది. అది మీ మొదటి సినిమా సింహరాశే చెప్పేస్తుంది. ఒక ఫస్ట్ మూవీకి డైరెక్టర్గా వచ్చి అంత చక్కటి కథని అందించారు. అలా తెలుగు ప్రేక్షకులకి ఒక డైరెక్టర్గా అభిమానించే డైరెక్టర్ అయిపోయారు. అలాంటి మూవీస్ని అందించడంలో మీకు ఒక ప్రత్యేక వరవడి ఉంది. ఏంటి మరి ఈ మధ్యన గ్యాప్ ఎందుకు ఇచ్చారు? ఏదో గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తోంది మాకు. అవునండి, అంటే కొంచెం ఒక్కొక్కసారి మంచి ప్రొడ్యూసర్స్ ఉండి టకటక జరుగుతాయి, ఒక్కోసారి కాస్త ప్రొడ్యూసర్స్ వల్ల కొంచెం ప్రాజెక్టులు లేట్ అవుతాయి. కొంచెం అలాంటి సిచ్యుయేషన్ వల్ల కొంచెం ప్రాజెక్టులు లేట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా 3 ప్రాజెక్టులు నేనే ప్రొడ్యూసర్గా, నేనే డైరెక్టర్గా పాన్ ఇండియా మూవీస్ జరుగుతున్నాయండి. వరదరాజు గోవిందం అనే సినిమా, రామజన్మభూమి అనే సినిమా, దో కమీనే అనే సినిమా. ఏంటి సార్ టైటిల్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో పాన్ ఇండియా వరవడికి మీరు కూడా అవునండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మైథలాజికల్ మీద పడ్డారేంటి? అంటే ఇప్పుడు ఆడియన్స్ అండి కొంచెం కొత్త కథలు చూడాలి, కొత్త మనకు తెలియని విషయాలు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. కొంచెం దేవుడి గురించో లేకపోతే హిస్టరీస్ గురించో సమ్ ఇలాంటివి చూడాలనే ఇంట్రెస్ట్ తోటి కొంచెం అలాంటివి చూస్తున్నారు. ఒక్కోసారి మన ఫ్యామిలీలో ముసలోళ్ళు చెప్పేవాళ్ళు, ఒకప్పుడు చందమామ కథలు చెప్పేవాళ్ళు. చందమామ కథలు చెబుతుంటే వాళ్ళు చెప్పేదాన్ని వింటూ అలా డ్రీమ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు అలాగా మన ప్రేక్షకులు ఎంటైర్ భారతదేశం ఆడియన్స్ కూడా జనరల్ సినిమాలు, యాక్షన్లు, ఫైట్లు ఇట్లాంటి చూసి బోరు కొట్టేసి ఇంకేమైనా డిఫరెంట్ చూస్తే బెటరు, మనకు తెలియని విషయాలు చూస్తే బెటరు అన్న సిచ్యువేషన్కి వచ్చారు. సో అందుకని ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కల్కి తీసుకోండి, కాంతారా తీసుకోండి, కార్తికేయ తీసుకోండి, ఇట్లాగనమాట. సో మీరు కూడా ఆ వరవడిలోకి వచ్చారు. మరి మళ్ళీ మాకు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేయబోతున్నారు అన్నమాట. అవునండి సార్, మీరు సింహరాశితో డైరెక్టర్గా తెలుసు. దాన్ని బిఫోర్ మీరు ఏంటి ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గానే వచ్చారా, లేకపోతే దాని ముందు ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? ముందు నేను ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి సినిమా మీద ఇష్టంతో ఊరి నుంచి చెన్నై వెళ్ళిపోయాను. పారిపోయారా సార్? పారిపోలా, ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను డైరెక్టర్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మా నాన్న, నీకు అక్కడ ఎవరు తెలియదు కదరా, నువ్వు ఎలా వెళ్తావు, ఎలా పడతావు, అది ఒక మహాసముద్రం, నువ్వెవరో తెలియదు, ఏంటో తెలియదు అని చెప్పేసి అన్నారు. లేదు నాన్న, నేను డెఫినెట్గా డైరెక్టర్ అవుతాను అని చెప్పి బయలుదేరా. వచ్చేసి అక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి ఏడుకొండలని, వాళ్ళ బాబాయ్ ప్రొడక్షన్లో చేస్తారు. అట్లా వెళ్ళి ఆయన పట్టుకొని నేను ఒక పిఆర్ఓ ద్వారాగా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. ఏ ఇయర్లో సార్? 89లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వెళ్ళటం 88 ఎండ్, 89లో జాయిన్ అయిపోయాను అసిస్టెంట్ డైరెక్టర్గా. జాయిన్ అయ్యి ఏఎం రత్నం గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, శరత్ గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, సురేష్ వర్మ దగ్గర, పోకూరి బాబురావు గారి బ్యానరు, ఎయిటర్ మోహన్ గారి బ్యానరు, ఇట్లా మంచి మంచి బ్యానర్లు, మంచి మంచి డైరెక్టర్ల దగ్గర నేను వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేసి. అట్లాగా నేను హిట్లర్ అనే సినిమాకి చిరంజీవి గారితో చేయడానికి హిట్లర్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా చేశాను. ఎయిటర్ మోహన్ గారి బ్యానర్, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్టర్. అట్లా నాకు చిరంజీవి గారితో పరిచయం. తొలి ఇంటరాక్షన్ మెగాస్టార్ తో హిట్లర్ అనమాట. ఓకే, అయితే దగ్గర నుంచి చూసారు కాబట్టి మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఎస్, మరి ఆ మూవీ అప్పుడు ఆయనతో మీ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా జరిగింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా? చిరంజీవి గారు అంటే అండి అసలు మెగాస్టార్. అప్పుడు ఆయన చూడటమే అదృష్టం అనుకునే సిచ్యువేషన్. అటువంటిది ఆయన ఎన్నో సినిమాలు చూసాం. సినిమాలు చూసి ఇక అట్లా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అని రామారావు గారిని, కృష్ణ గారిని, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి
ఫీల్డ్కి వెళ్ళాం. ఫీల్డ్లోకి వచ్చారు. అటువంటిది అలాంటి హీరోని దగ్గరగా కలిసి మాట్లాడుతూ ఉంటే ఆ ఆనందం వేరు, ఖచ్చితంగా వర్ణించలేమన్నమాట. అలాంటి ఒక ఆనందం. అట్లాగా చిరంజీవి గారిని చూస్తున్నా, సరే చిరంజీవి గారిని ఎట్లన్నా పట్టేసుకోవాలి అని చెప్పేసి ఇదనమాట బాగా ఇష్టం ఉండి. నాకేంటంటే ఫస్ట్ నుంచి బాగా కష్టపడతా, వర్క్ దగ్గర లేజీ కానీ వాళ్ళ వర్క్ నేనెందుకు చేయాలని అట్లా అనుకోను అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు రాకపోతే ప్రొడక్షన్ వాళ్ళు పని చేస్తా, ఆర్ట్ డిపార్ట్మెంట్ రాకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ పని చేస్తా, ఇట్లా కో డైరెక్టర్ రాకపోతే కో డైరెక్టర్ వర్క్ కూడా చేస్తా. అట్లా మంచి స్పీడ్ అనమాట నేను వర్క్ చేయటంలో. మళ్ళీ దేనికి ఫీల్ అవును వర్క్ విషయంలో, ఎవరు వర్క్ అయినా చేస్తాను. అలా నేను షూటింగ్లో అలా వర్క్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారండి వర్క్ చేసేటప్పుడు. అవునట. వర్క్ చేసేటప్పుడు అందరిని అబ్జర్వ్ చేస్తారు, ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎవరు బాగా వర్క్ చేయట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు ఆయన. ఎందుకంటే కష్టపడే వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారు చిరంజీవి గారు. సో అందుకని ఏంటంటే అవన్నీ చూస్తుంటారు. జనరల్గా ఏంటంటే నేను ఆ వర్క్ అలా చేస్తూ ఉంటే ఒకరోజు పిలిచారు, ఏమా ఇట్రా అన్న, సార్ అన్న బాగా కష్టపడుతున్నావయ్యా, తొందరలో డైరెక్టర్ అవుతాను చిరంజీవి గారు అన్నారనమాట. అన్న ఇక చిరంజీవి గారు ఆ మాట అంటే ఎలా ఉంటుంది, ఇక నాకు ఆకాశంలోకి ఎగిరినట్టు ఉందనమాట. చిరంజీవి గారు ఆ మాట అనగానే అబ్బా అట్లయితే ఇంత మాట అన్నారంటే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి నేను ఇక చాలా బాగా వర్క్ చేశాను. ఇంకా ఎవరు మా కో డైరెక్టర్స్ వీళ్ళందరూ వెళ్తుంటే సముద్రాన్ని పంపించండి అనేవాళ్ళు చిరంజీవి గారు. అంటే నేను తీసుకుని వెళ్ళేవాడిని, ఆయన సీన్ పేపర్ చదువుతూ ఓకే అమ్మా అంటూ ఉండేవాళ్ళు. ఇక అట్లాగా చిరంజీవి గారికి ఆ సినిమాకి బాగా దగ్గర అయ్యాను. సార్ 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 అనే దగ్గర నుంచి అన్నయ్య అన్నయ్య అనే దగ్గరికి వెళ్ళిపోయాను. అన్నయ్య అనే దాకా వెళ్ళిపోయాను అనమాట. సూపర్ అసలు. ఇక ఆయన అప్పుడు ఇక అట్లా వచ్చేసరికి ఎరా అనే స్థితికి చిరంజీవి గారు వచ్చేసారు. అంత దగ్గర అయ్యామన్నమాట. అయిపోయినాక చాలా బాగా జరిగింది. అంతా చేశాక లాస్ట్లో ఇక చిరంజీవి గారు మంచి కథ చేసుకో సముద్ర, నేను ఛాన్స్ ఇస్తానమ్మా అని చెప్పారు. కాదు, మీకు అంత ప్రామిస్ అప్పుడే దొరికింది, హిట్లర్ అప్పుడే దొరికింది. సరే మీరు డైరెక్టర్గా ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు వెళ్ళలేదా, వెళ్ళే సాహసం చేయలేదా, ఏమైంది? అసలు ఇంకా చెప్తాను ఉండండి, ఇక్కడ ఉంది అసలు పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. చెప్పండి. అయితే చిరంజీవి గారు ఆ మాట అన్నారు. ఇక నేనేంటంటే ఇక సబ్జెక్ట్ రాయటం మొదలు పెట్టేసి, సబ్జెక్టు మంచి మంచి థాట్స్ ఉన్నాయి. సరే అని చెప్పి చిరంజీవి గారు అంటే ఒక స్టారు, ఈయన ఇమేజ్కి కమర్షియల్ ఎలాంటి సినిమా చేయాలి, ఇలాంటివి చేశారని ఒక కొత్త కథ చేశాను అనమాట. కథ చేసి రెడీ చేసుకున్నా. చిరంజీవి గారిని అడిగాను, సరే నాన్న ఒక టైం చూసుకొని నేను చెప్తాను, వింటాను అని చెప్పారు చిరంజీవి గారు. చెప్పాక ఈలోపు మా సుబ్బయ్య గారు డైరెక్టర్ హిట్లర్ సినిమాకి పవన్ కళ్యాణ్ తో గోకుల్లో సీత స్టార్ట్ అవబోతుంది, దానికి రారా అని చెప్పారు నన్ను. లేదు నేను చిరంజీవి గారి కథ చెబుతున్నాను, నేను వచ్చి వర్క్ చేయను ఇప్పుడు అన్నాక సరే అని చెప్పి చిరంజీవి గారు పలానా టైంలో కలుద్దాం అన్నారని చిరంజీవి గారికి టచ్లోకి వెళ్తే ఫోన్ తీయట్లా. అంటే ఆయన బిజీగా ఉంటారు, ఒక్కోసారి తర్వాత చూద్దాం అనుకుంటారు కదా. ఫోన్ తీయలేదు. సరే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు. జనరల్గా ఏంటంటే అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళకూడదు. నేను వర్క్ చేసి ఉన్నా కదా, సరే బాగా చనిపోయాం కదా, అపాయింట్మెంట్ ఏంటి, ఇది లేదు, వెళ్తే కనబడతా రా అంటాడు కదా అని నేను వెళ్ళాక చిరంజీవి గారు అప్పుడే కారులోంచి వెళ్ళిపోతున్నారు. అరే వెళ్ళిపోయారే చూడలేదు. తర్వాత అక్కడ ఉంటే సార్ హైదరాబాద్ వెళ్తున్నారు షూటింగ్కి, మాస్టర్ సినిమాకి అన్నారు. అయ్యో హైదరాబాద్ వెళ్ళారా, సరే అని చెప్పి మళ్ళీ చెన్నై నుంచి ట్రైన్ హైదరాబాద్ వచ్చారా, ఆడ నుంచి ఇక్కడికి వచ్చాను. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది మాస్టర్, అక్కడికి వచ్చా. చూస్తే అరే వీడు నిన్న అక్కడ కనపడే వచ్చేసాడా అని చెప్పేసి చిరంజీవి గారు అరే పాప వాడిని మాట్లాడించలేదు కదా అనుకుంటున్నారు. నేను ఎట్లా చెప్పాలి సముద్రాకి అనేది చిరంజీవి గారు ఇది. సరే నేను ఇటు చూస్తే ఇటు నుంచి ఇటు వస్తా, ఇటు చూసాక అని మళ్ళీ ఇటు వస్తాడు, ఇటు వస్తా, ఇట్లా స్వాతి గురించి కమలాసని అంటుపడ్డాను. అంటుపడ్డాక అప్పుడు అరే వీడు చాలా ఆనెస్ట్గా వర్క్ చేసుకుని ట్రై చేస్తున్నాడు, సో నేను తనకి కరెక్ట్గా చెప్పాలని చెప్పి అప్పుడు చిరంజీవి గారు సముద్ర రామ అని చెప్పి ఇప్పుడు కంటిన్యూగా 4 సినిమాలు ఒప్పుకొని ఉన్నా. మన హిట్లర్ బిఫోర్ వరకు గ్యాప్ పెట్టానమ్మా,
ఈ కంటిన్యూ అయ్యే వరకు చేయలేను, నువ్వు స్క్రిప్ట్ బాగా చేసుకో, బైండ్ స్క్రిప్ట్ చేసి పెట్టుకో, మనం చేద్దాం, కానీ ఈ లోపు వర్క్ కూడా చేసుకో, నువ్వు మళ్ళీ దీని గురించి ఆగి కూర్చోవద్దు, వర్క్ చేసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకో, నేనే నీకు కాల్ చేస్తా, ఓకే, సో నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సార్, సారీ నాకు తెలియదు అట్లాగా అంటే, ఏం పర్లేదమ్మా అని చెప్పి అప్పుడు చిరంజీవి గారు, నువ్వు నాకు తెలుసు కదా, నీ వర్క్ తెలుసు కదా, నువ్వు నా మనసులో ఉన్నావు కదా, సో నువ్వు రెడీ చేసుకొని నేను పిలుస్తావు, ఇట్స్ మై ప్రామిస్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇక మళ్ళీ మిగతా ఇక బాలకృష్ణ గారి సినిమాలు, నరసింహనాయుడు, వంశానికి ఒక్కడు, ఇట్లా ఏటుమోహన్ గారి బ్యానరు, ఇవన్నీ వర్కులు చేస్తూ బాలయ్య బాబు తోటి నరసింహనాయుడు సినిమా చేస్తున్నాను. ఇంకా అప్పుడు నేను ఆర్బి చౌదరి గారి బ్యానర్లో చౌదరి గారి కథ చెప్పటం, చౌదరి గారు నన్ను రాజశేఖర్కి, బాలకృష్ణ గారికి, వీళ్ళకి కథ చెప్పటానికి వెళ్ళి ఫస్ట్ బాలకృష్ణ గారికి చెప్పా. బాలకృష్ణ గారు కూడా సేమ్, ఇక చిరంజీవి గారు ఏమన్నాడో ఎలా అన్నారో ఇట్టు ఆయన కూడా, సముద్ర నువ్వు బాగా చేస్తున్నావు, మన నీకు నేను ఛాన్స్ ఇస్తాను అని చెప్పేశారు బాలయ్య బాబు. చెప్పేశాక ఇక బాలయ్య బాబు కూడా ఇప్పుడు సముద్ర సీన్ పేపర్ తీసుకుని వచ్చి అనేవాడు ఆయన కూడా అని నేనే వెళ్ళేవాడిని, వెళ్ళి బాలయ్య బాబు గారికి సీన్ చెప్పేవాడు, ఇట్లా కుర్చీలో కూర్చునేవాడు, కూర్చొని చెప్పని చెప్పి చదువుతా, నేను ఇటు చేయి తీసుకొని చెప్తా ఉంటే విని చెప్తా ఉంటాడు. చెప్పాక మధ్యలో ఏం చేస్తానంటే బాలయ్య బాబు ఇట్లా చూస్తాడు, చూసినప్పుడు నేను ఈ సీన్ పేపర్ మడత పెట్టేసి డైలాగులు చెప్పేస్తుంటే ఒక్క సెకండ్ ఏమై అంటే, డైలాగులు నీకు వచ్చినాయి నాకు రాలేదన్నా, సీన్ పేపర్ మడత పెట్టావు అంటే, లేదు బాబు అది అంటే, ఇట్లాగా కాస్త చిరంజీవి గారితో కానీ బాలయ్య బాబు గారితో కానీ ఇలా చక్కగా ఎంటర్టైన్మెంట్ అవుతూ మధ్య మధ్యలో వాళ్ళ అనుభవాలు చెబుతూ ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడా అండి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్ అంటే మన సీనియర్ హీరోస్ కృష్ణ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కృష్ణరాజు గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, వెంకటేష్ కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ కూడా అండి చాలా డిసిప్లిన్. సో అట్లా వాళ్ళ నుంచి నేను ఇదే కాకుండా షూట్ టైం అంటే 7 o'clock అంటారండి. చిరంజీవి గారితో హిట్లర్కి వెళ్ళాం, ఇది అవుట్డోర్ చిక్మంగళూరు, సాంగ్ ప్రాక్టీస్ అబిబ్బి అనే సాంగ్, ఆ సాంగ్ చేసే టైంలో అవుట్డోర్ వచ్చాము, అందరూ 7, 8:30, 9కి వెళ్ళి షాట్ తీస్తున్నాం. ఇక రెండో రోజు చిరంజీవి గారు ప్రొడ్యూసర్ గారిని, డాన్స్ మాస్టర్ని అందరిని పిలిచి, ఏంటి ఇంతమంది క్రూ అవుట్డోర్ వచ్చి ఎందుకు 9 అవుతుంది షాట్, 7కి అంతా షార్ట్ తీయండి, నేను 6కి రెడీ అవుతా, 6:30 స్టార్ట్ అవుతా, 6:45 ఉంటా, 7 షార్ట్ తీయండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు, ఎంత ఖర్చు అవుతుంది ప్రొడ్యూసర్ అని. ఎస్, అంత ఇదిగా చిరంజీవి గారు ఆయన చెప్పటం, మేమందరం ఉన్నాం కదా, ఆయన నన్ను వాడుకోండి, నేను టైంకి వచ్చే ఆర్టిస్ట్, మీరు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అని ఇట్లా ప్రొడ్యూసర్స్కి చెప్పి ఇంత డిసిప్లిన్గా చేస్తూ ప్రొడ్యూసర్లు. అందుకే చిరంజీవి గారికి కమర్షియల్ హీరోస్లో ఒక రామారావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఎంత గొప్ప సక్సెస్ పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్ చిరంజీవి గారికి ఉంది. అందుకే ఆయనతో చేసిన చాలా మంది ప్రొడ్యూసర్స్ సేఫ్ అండి, సినిమా ఫ్లాప్ అన్నా కూడా సేఫ్ అయిపోతారు ప్రొడ్యూసర్స్, అంత కమిట్మెంట్ అన్నమాట, మార్కెట్ క్రియేట్ చేసేసుకున్నారు ఆయన అట్లా అండి. అంతేకాకుండా కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఈ సీన్ చెప్పారు, దీన్ని ఎలా ఒక స్టైల్ చేద్దాం, దీన్ని వల్ల ఎలా ఒక ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఇలా చాలా గొప్పగా ఒక డైరెక్టర్కి అలా అడాప్ట్ అవుతారండి చిరంజీవి గారు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయటం కానీ ఇవన్నీ చిరంజీవి గారి దగ్గర అట్లా చాలా తెలుసుకున్నాను. కంప్లీట్ డెడికేటెడ్. సేమ్ మళ్ళీ బాలకృష్ణ గారు కూడా, ఆయన టైం అంటే ఇక ఆ టైంలో అలా కూర్చుంటారు, షార్ట్ తీయాల్సిందే, అది బాలకృష్ణ గారు. సో ఇలాగా వీళ్ళతో చేస్తూ, అంటే మీరు హిట్లర్ తో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా చిరంజీవి గారితో? అయ్యాను, అదే చెబుతున్నా. సో ఇలా చేసి అప్పుడు హిట్లర్ చేసే టైంలో ఎవరన్నా చిరంజీవి గారు ఏంటంటే డాన్స్ కొత్త వాళ్ళు ఎవరైనా బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటాడు. ఒక డాన్స్ మాస్టరే కాదండి, డైరెక్టర్స్ అయినా, ఫైట్ మాస్టర్స్ అయినా, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్లో మంచోళ్ళు, మంచి టాలెంట్ బాగా చేస్తున్నారంటే చిరంజీవి గారే స్వయంగా పిలిచి ఎంకరేజ్ చేస్తారు. అంత మంచి మైండ్ సెట్ ఉంది ఆయన. అయితే ఏం చేశారంటే లారెన్స్
ఇప్పుడు అబిబ్బి సాంగ్ ఉంది కదా, అవును. ఇది ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇద్దామండి, ఏటర్ మోహన్ గారు, సుబ్బయ్య గారు, ఇది ఎవరికైనా కొత్త వాళ్ళతో ట్రై చేద్దామండి అన్నారు. సరే ఏమైనా మంచి వాళ్ళు ఉంటే చూడండి అంటే మేము హిట్లర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చాం, సారథి స్టూడియోలో అనమాట. అప్పుడు నేను ఒక పూట ఏదో హాలిడే అయితే నేను సరదాగా పద్మాలయ స్టూడియోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ లారెన్స్ వేరే సినిమా పనిచేస్తున్నాడు, అంతవరకు పెద్ద హీరోలతో చేయలే లారెన్స్. నేను అప్పుడు లారెన్స్ సార్ నమస్కారం సార్, నా పేరు లారెన్స్ సార్ అంటే నేను ఐఎమ్ సౌండ్స్ అండి చేశాక ఏం చేస్తున్నారంటే ఇట్లా చిరంజీవి గారిది చేస్తున్నాను ఇట్లా అని చెప్పాను. అయితే చిరంజీవి గారు వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, మీరు వస్తే నేను పరిచయం చేస్తాను చిరంజీవి గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. సార్ మీకు దండం పెడతాను, నాకు పరిచయం చేయండి సార్ అని లారెన్స్ చెప్తే, రండి సార్ అట్టయితే నేను చెప్తానని చెప్పి లారెన్స్ని పిలిచి అప్పుడు సారథి స్టూడియోలో సుబ్బయ్య గారికి, ఏటర్ మోహన్ గారికి, చిరంజీవి గారికి పరిచయం చేశాం అనమాట. అట్లా దీంతో చిరంజీవి గారు లారెన్స్ని పిలిచి, సరే అమ్మా ఇదిగో సాంగ్ ఇస్తున్నా, ఇది విని నాకు ఒక మంచి సిగ్నేచర్ మూమెంట్ చూయించు అని చెప్పి లారెన్స్కి అవకాశం ఇచ్చారు, హిట్లర్కి. లారెన్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ లారెన్స్ ఫస్ట్ అప్పుడు వచ్చి చిరంజీవి గారికి ఇలా అంటాడు చూడండి, ఆ మూమెంట్ చూపించాడు. చూపించేసరికి ఫిక్స్ అని చెప్పేశారు. ఇక అక్కడి నుంచి లారెన్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు. అట్లాగా హిట్లర్ సినిమాకి మా అందరికి చాలా మంచి మెమరీస్ చిరంజీవి గారితో. అట్లాగా చేసి మధ్యలో ఇక నేను సింహరాశికి డైరెక్టర్ అయిపోయాను కదండి. అయిపోయిన పెద్ద సక్సెస్ అయ్యేసరికి ఒకరోజు ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళేసరికి ఇట్లా డైరెక్టర్ సముద్ర గారు వచ్చారు, రమానండి అన్నాడు. అనేసరికి వెళ్ళా, మాస్ డైరెక్టర్ రా అనగానే సార్ అని చెప్పేసి చిరంజీవి గారికి అలా నమస్కారం చేసుకుని, ఎలా ఉన్నావు, బాగున్నాను సార్ అన్న. ఏంటి సార్ అంటున్నావు అన్నయ్య, బాగున్నాను అన్నయ్య అన్న. ఓకే అని చెప్పేసి చేద్దాం, మనం స్క్రిప్ట్లు రెడీ చేయి, మనం కలుద్దాం, చేద్దాం, ఇంకా ఈ 2 కమిట్ అయినట్టున్నావు అన్నారు. శివరామరాజు అనమాట. అది నేను చూశాను, చేద్దాం అనుకున్నాను, దాంట్లో కొంచెం కరెక్షన్లు అవి చేయాలిగా అంటే, అవును చేస్తున్నానండి అని చెప్పి, ఓకే కలుద్దాం సముద్ర చేయి అని చెప్పేసి అట్లా చిరంజీవి గారితో వెళ్తూ మళ్ళీ నేను మహానంది చేస్తున్నా, అనుష్క హీరోయిన్, సుమంత్, శ్రీహరి పక్కనే జై చిరంజీవి గారిది నాది ఇటు జరుగుతూ ఉండేసరికి ఇక అప్పుడు ఎవరిది పక్కన షూటింగ్ అంటే మన సముద్రదా, అలాగా అంటే రమ్మనండి అన్నారు. అందుకని అదే టైంలో మా పిల్లలు వచ్చారు షూటింగ్కి, ఇంక అప్పుడు తీసుకొని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం, చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని, అన్నయ్య మా పిల్లలు అంటే గాడ్ బ్లెస్ యూరా అని చెప్పేసి పిల్లలిద్దరిని ఆశీర్వదించి వాళ్ళిద్దరితో మంచి ఫోటో దిగి చిరంజీవి గారితో వచ్చాం అనమాట. అందుకని అప్పటి నుంచి కనపడ్డప్పుడు మాస్ డైరెక్టర్ అంటుంటాడు. అంటే ఇక అక్కడి నుంచి నేనేంటంటే నేను ఖాళీ లేకుండా నేను కంటిన్యూ బిజీ అయిపోయాను. మళ్ళీ చిరంజీవి గారికి కలవటం, మళ్ళీ ఆయన బిజీ, సరే ఇక ఇట్లా వెళ్ళిపోతా ఉంది. ఈలోపు ఏంటంటే ఇక సరే కుదిరినప్పుడు చూద్దామని చెప్పేసి ఇట్లా చేస్తూ అలా జరుగుతూ ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా కన్ఫర్మేషన్ డిస్కషన్ జరుగుతుంది. జరుగుతూ ఉండేసరికి మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్నవరం అనే సినిమా అన్నమాట. దాని బిఫోరు భీమ్నేని సీన్కి ఇద్దామా, సముద్రాకి ఇద్దామనే డిస్కషన్ అనమాట. అది జరుగుతూ ఉంటే అప్పుడు కూడా నిన్ను ఇద్దరు అనుకుంటున్నట్టున్నారు, ఫైనల్ అవ్వలేదా అది అన్నారా అంటే, ఇట్లా జరుగుతుందనే నేను ఇట్లా వెళ్ళొచ్చు అంటే, వెళ్ళే చేద్దాం హ్యాపీగా, కానీ అదేదో తలని అన్నారు. సరే అట్లాగా ఇక కాస్త చిరంజీవి గారితో అప్పుడప్పుడు మా షూటింగ్ జరుగుతుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఇక నాగబాబు గారిని బాగా కలిసేవాడిని. ఒక్కోసారి పర్సనల్గా ఫోన్ చేసి అన్నయ్య వస్తున్నా అంటే రా సముద్ర అని నాగేంద్రబాబు గారు పిలవటం, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన అనుభవాలతో షేర్ చేసుకోవటం, ఇట్లాగా బాగా చిరంజీవి గారితోటి
పవన్ కళ్యాణ్ గారితో. మరి చరణ్తో చరణ్తో అసలు పరిచయం లేదు, అవలేదా? అసలు పరిచయం లేదు. మొత్తం ఫ్యామిలీలో అందరినీ అయిపోయారు, ఒక వాళ్ళ చరణ్ ముగ్గురిని వాళ్ళ ముగ్గురిని బాగా కలిశానండి. పవన్ గారిని కూడా తక్కువే, కానీ పవన్ గారిని బట్ 2-3 సార్లు సముద్రం నా దగ్గరికి వచ్చి కథ చెప్పడానికి ట్రై చేసి వెళ్ళాడు అనేది బాగా తెలుసు పవన్ గారికి. తర్వాత గబ్బర్ సింగ్ కూడా అనుకున్నారు మమ్మల్ని, అనుకొని హరిశంకర్ గారితో చేశారు అవి. అట్లాగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఆ మాట నాతో. సముద్రం మిమ్మల్ని ఆ షూటింగ్ కూడా పక్కన జరుగుతుంటే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. గణేష్ ఉన్నాడు కదా దాని ప్రొడ్యూసర్, బండ్ల గణేష్ నా సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాడు, సింహరాశి, శివరామరాజు వీటిలోండి. అప్పుడు వెళ్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీళ్ళిద్దరు అనమాట, సముద్ర గారు మిమ్మల్ని అనుకున్నామండి, మిమ్మల్ని కూడా ఈ సినిమాకి ఎవరిని చేద్దాం అది ఇది అనుకొని 4-5 పేర్లు అనుకున్నాం, హరీష్తో చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. సో అలాగా ఆ ముగ్గురితోటి కొంచెం మంచి ర్యాపో ఉంది. అలాగే అట్లాగా చిరంజీవి గారు ఫస్ట్ టైం పొలిటికల్లోకి వెళ్ళి చిరంజీవి గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం ఆయన మీద సినిమా చేశాను. అధినేత అనే సినిమా. చిరంజీవి గారు కాదు కానీ చిరంజీవి గారు వస్తే ఇలా ఉంటదని చేశాను సినిమా. మొత్తానికి ఆ ఇంపాక్ట్ అలా తీర్చుకున్నారన్నమాట. చేశాను సినిమా. అది చేసే ముందు ఆయన చేస్తే బాగుంటుంది కదా అని కూడా ట్రై చేశాను. బట్ పొలిటికల్కి వెళ్తున్నాను కదా, పొలిటికల్ సినిమా ఎందుకు అనేది ఉద్దేశంతో చేయలే. సో అప్పుడు అల్లు అర్జున్కి వీళ్ళకి తెలిసింది అధినేత సినిమా మామయ్య గారి కోసం చేశారంట సినిమా సముద్ర అని చెప్పేసి డిస్కస్ చేశారు. తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా ఆ టైంలో కొంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఎలక్షన్ అయినాక రిలీజ్ చేశారేంటి సార్, ఎలక్షన్ ముందుగా చేయాలి సార్, ఇది వస్తుంటే మా హీరోకి ఇంకా కొన్ని సీట్లు వచ్చిండే అని చెప్పేసి అన్నారు. అంటే లేదు బాబు, ఇది ఎలక్షన్ కానీ తీశాను, వాళ్ళు ఎలక్షన్ అయ్యే వరకు రిలీజ్ చేయమని మమ్మల్ని ఆపారు సినిమా అనేసరికి అట్లా అధినేత సినిమాని చిరంజీవి గారి మీద ప్రేమతోటి ఆ సినిమా నేను చేసిన. అవునండి, చేశాను. చూస్తే అర్థమైపోద్ది అసలు. దానిలో కూడా ఇండైరెక్ట్ సూర్యుడు అనేది ఉంటది గుర్తు క్యారెక్టర్కి. గ్రీను వైట్ కలర్స్ అలాగే మ్యాచింగ్ అనమాట. సో అట్లాగా ఆ చిరంజీవి గారి కోసం అది చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి వెళ్తున్నప్పుడు జైసేన అనే సినిమా చేశాను. జైసేన వచ్చిందిగా. జైసేన చేశాను. దాంట్లో నేను 4 కొత్త కుర్రోళ్ళు, మన రామానుజం గారి అబ్బాయి, వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేశాను. అయితే అప్పుడు అడిగేవాళ్ళు, ఏమయ్యా అప్పుడు చిరంజీవి గారి కోసం సినిమా చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నావా అని. అది ఇష్టం. సినిమాలో వాళ్ళనే కాదు, ఎవరు చేసినా వాళ్ళ మీద ఇష్టంతో చేస్తాను నేను అది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది నా కుటుంబం. సో అటువంటి కుటుంబంలో ప్రతి వాళ్ళు నాకు ఇష్టమే. పైగా నేను డైరెక్టర్ అవుతానని ఫస్ట్ ఆశీర్వదించింది మెగాస్టార్. సో ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సముద్రాకి ఇద్దాము చేద్దాము అనే మనసులో ఉంది. అది అండి చెబితే నమ్మరు, ఎంతమంది హీరోలకు ఉందంటే అది చిరంజీవి గారికి ఉంది, బాలకృష్ణ గారికి ఉంది, నాగార్జున గారికి ఉంది, వెంకటేష్ బాబుకి ఉంది, ప్రభాస్కి ఉంది, మహేష్కి ఉంది, ఇంతమంది స్టార్ హీరోస్కి ఉంది నా మీద ప్రేమ. మీరు రాయడమే లేట్ అయితే వీళ్ళందరితో మంచి పరిచయం. మహేష్ బాబు గారు కూడా కథ చెప్పి కథ ఓకే అయ్యి 6-7 ఇయర్స్ మహేష్ బాబుతో ట్రావెల్ అయ్యానండి. అట్లాగా ఈ స్టార్ హీరోస్ అందరితోటి కూడా వెరీ గుడ్ రిలేషన్స్, చాలా మంచోళ్ళు. మ్యాక్సిమం సముద్ర పడితే మనం చేయందించి చేద్దాం అనే ప్రేమ వీళ్ళందరికీ ఉందండి. ఓకే, మరి చిరంజీవి గారిని అంత క్లోజ్గా చూస్తారు కదా, చిరంజీవి గారితో ఇప్పుడు మీరు రాసుకునే స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు భవిష్యత్తులో మీరు ఆయనతో చేయాలి అంటే? మీ వ్యూ ఏంటి చిరంజీవి గారు? నేను చిరంజీవి గారి కోసం అని ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నానండి. అది నేను మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో చెప్పి పెట్టించా. ఓకే, కథ ఓకే చేశారు. అదేంటంటే ఇంతవరకు రాని ఫిలిము చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టరైజేషన్. నిజంగా అంత గొప్ప స్క్రిప్ట్ చేసి సూపర్ గుడ్ లో చెప్పాను. కథ ఓకే చేసి ఉన్నారు. చిరంజీవి గారు ఇప్పుడు 2-3 సినిమాలు ఓకే చేసి ఉన్నారు. సో చిరంజీవి గారికి చెబుదామా, చేస్తే ఆయన ఎంత టైం అయింది, లేదంటే ఇంకెవరికన్నా వెళ్దామా అనే డిస్కషన్లో ఉన్నాం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ 100 ఫిలిం అది. సో బట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ మేము డిస్కస్ చేసి చిరంజీవి గారికి ఫస్ట్ చెబుదాం, ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పుడు డెసిషన్ తీసుకుందాం
అన్న దగ్గర ఇప్పుడు ఆగి ఉందన్నమాట. ఓకే. అంటే మీ డైరెక్షన్లో చిరంజీవి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అసలు మేడం నేనే పెద్ద మాస్ డైరెక్టర్ మేడం. చిరంజీవి గారిని చూడటం ఏంటి, అసలు చిరంజీవి గారు ఒకప్పుడు బ్లాక్ బాస్టర్లు, ఒక ఇంద్ర, మా గురుగారు గోపాల్ గారు ఎలాంటి హిట్స్ ఇచ్చారో అవును, అంతకన్నా బెస్ట్ హిట్ ఇస్తానన్నమాట నేను. సూపర్ చిరంజీవి గారు కూడా అమ్మ నాయన నాకు ఇలాంటి కథ ఇన్ని రోజులు దొరకలేదు ఏంటి, నేను ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాను ఏంటి అని ఫీల్ అవుతారు. అలాంటి ఒక గ్రేట్ స్క్రిప్ట్ అనమాట. సూపర్. ఓకే. నేను కథను నమ్ముకునే డైరెక్టర్ అండి. నేను ఫస్ట్ కథల్ని నమ్ముకుంటా, కథ నమ్ముకొని కథ మీదే ట్రావెల్ అవుతూ చేసుకొని వెళ్తా. అందుకే 25 సంవత్సరాలైనా నా పందాలో నా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే. కథను నమ్ముకొని నా ఇప్పుడు ఇంకా 10 years డైరెక్షన్ చేస్తాను. అంత గొప్ప గొప్ప స్క్రిప్ట్లు ఉన్నాయి. సో స్క్రిప్ట్లు ఉన్నాయండి. సో అట్లాగే ఇప్పుడు నేను చేసే వరదరాజు గోవిందం అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా, చాలా గొప్ప సినిమా. ఒక పర్పస్ ఉంటుందండి నా సినిమా. పర్పస్ ఇంతకు ముందు మూవీస్ లో కూడా ఒక జనానికి ఒక మెసేజ్ అనేది ఒక సింహరాశి తీసుకోండి మేడం. సింహరాశి ఈ రోజుకి ఎంత మంది ఫ్యాన్స్ ఆ సినిమా. చాలా బాగుంటుంది. అందులో రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్ కంప్లీట్లీ డిఫరెంట్, అద్భుతం. ఒక గొప్ప ఫిలాసఫికల్ మూవీ అది. అలాగే శివరామరాజు ఒక ఫ్యామిలీ గురించి, అన్నదమ్ములు ఒక రక్త సంబంధం గురించి, అది చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయారు. అలాంటి సినిమా అది. అలాగే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ హరికృష్ణ గారితో, అది ఒక ఫార్మర్స్ మీద అంత గొప్ప సినిమా ఎవరు తీలేరు మేడం, వల్ల కాదు. అలాంటి సినిమా చేశాను. అలాగే ఒక మహానంది ఒక ఫ్రెండ్షిప్ మీద గొప్ప సినిమా అది. అలాగే ఒక ఎవడైతే నాకేంటి, మళ్ళీ అది సూపర్ కాన్సెప్ట్. అది కూడా అసలు ఆ స్పీడు ఆ దూకుడు అలా ఉంటుంది అన్నమాట. ఇలాగా మంచి మంచి సినిమాలు చేశాను. ఇప్పుడు అలాగే ఆ కోవలో ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా రాబోతుంది. సో అది చాలా అద్భుతమైన సినిమా, పాన్ ఇండియా మూవీ. అన్ని 5 భాషలు అయితే ఈసారి ఇది 6వ భాష కూడా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అస్సాం లాంగ్వేజ్ కూడా చేశాను అనమాట. సో ఇటువంటి మంచి మంచి సినిమాలు చేశాను. చిరంజీవి గారితో వెరీ గుడ్ రిలేషన్. చిరంజీవి గారిని మీరు చాలా క్లోజ్గా చూసారు, ఆయనలో ఉన్న ప్రతి విషయం మీకు తెలుసు. అసలు చిరంజీవి గారికి ఉన్న బలం ఏంటండి? యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆయన స్ట్రెంగ్త్ ఏంటి? చిరంజీవి గారిలో అండి ఒకటి కాదండి ఆయన బలం. ఫస్ట్ చాలా పాజిటివ్ పర్సన్. నెక్స్ట్ ఒక అద్భుతమైన డైరెక్టర్, ఆర్టిస్ట్. ఆయన డైరెక్టర్ ఇలా అనుకుంటున్నాడు అని తెలుసుకొని అది ఆ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆ క్యారెక్టర్లో కనబడిపోతాడు చిరంజీవి గారు. అంతే, అంత స్పీడ్గా క్యాప్చర్ చేస్తారు ఆర్టిస్ట్గా. నెంబర్ 1. నెంబర్ 2, కథ చెబితే ఆ కథకి ఈ సీన్ని ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక హీరో కొన్ని అలా తీసుకుంటాడండి. అలాంటి ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారి దగ్గర. నెక్స్ట్ చిరంజీవి గారిలో ఒక గొప్ప కథకుడు ఉన్నాడు, గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. కథకుడు అంటే కథే చెప్పడండి, అంటే మనం చెప్పిన సీన్ని బెటర్మెంట్ చేసుకోవడం. ఆయన అనుభవం ఉందండి, అనుభవం. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది. అలాగే ఒక ప్రొడ్యూసర్ సేఫ్టీ చూస్తాడు. ఒక ఫైట్ చేస్తే ఈ ఫైట్ని ఇంకెంత కొత్తగా చేద్దామని ఫైట్ మాస్టర్కి హెల్ప్ అవుతాడు. ఒక డాన్స్ చేస్తుంటే డాన్స్ మాస్టర్కి సజెషన్స్ ఇచ్చి ఇది ఇంకా ఇలా చేద్దాం, ఇది బెటర్మెంట్ ఏదని అక్కడ చేస్తారు. ఇలాగా ప్రతి దాంట్లో చిరంజీవి గారి క్వాలిఫికేషన్ ఉందండి. 24 క్రాఫ్ట్స్మెన్, ఎంతో గ్రిప్పు, ఎంతో అనుభవం, ఎంతో నాలెడ్జి, ఇన్ని ఉన్నాయండి ఆయనకి. ఆయనకి లేని నాలెడ్జి ఏముందండి? అంత ప్రతి దాంట్లో ఆ గ్రిప్ ఉంది. అందువల్లే ఆయన సక్సెస్ రేటు దగ్గర 45-50 years రాబోతున్నట్టున్నారు చిరంజీవి గారు. ఇది సినిమా హీరో ఇండస్ట్రీకి వచ్చి. సో అప్పటి నుంచి ఎప్పటి కూడా నంబర్ 1 పొజిషన్లో ట్రావెల్ అవుతున్నారంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో ఆలోచించండి. అది అందరికీ సాధ్యం కాదండి. ఒక సినిమా సక్సెస్ వస్తేనే అసలు వీళ్ళకి కొవ్వు నెత్తికెక్కిద్దండి. అట్లాంటి పర్సన్స్ ఉన్నారండి హీరోల్లో. కానీ చిరంజీవి గారు అది కాదండి. చిరంజీవి గారు అందరికీ ఆదర్శనీయమైన వ్యక్తి. ఒక సక్సెస్ కావాల్సింది మనిషి ఫస్ట్ బిహేవ్. సక్సెస్ తలకెక్కించుకోవద్దు. మనం ఒకళ్ళకు ఉపయోగపడి మన వల్ల ఒకళ్ళు బాగున్నారా,
అని ఆలోచించే మనిషి చిరంజీవి గారు. ఎవరన్నా ఆయన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాట్లాడా అవన్నీ మనం పట్టించుకోవటం ఏంటి అని లైట్ తీసుకుని వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఎవడో తెలియని వాళ్ళు 100 మాట్లాడతారు, అవి మనం ఎందుకు పట్టించుకోవాలి? నా ముందుకు వచ్చి ఫేస్ చేయమను, ఏదన్నా ఉంటే ఫేస్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఎవడో దారిని వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకుంటే ఎట్లాగా? సో అందుకని అవి పట్టించుకోరండి. అంతే పాజిటివ్ పర్సన్ అండి మెయిన్. ఒకవేళ అన్నారే అనుకోండి, సరే అన్నాడు, లివ్ ఇట్, ఎందుకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. వాళ్ళు తెలియని దాన్ని మాట్లాడిన దానికి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నా టైం నేను నా దానికి ఉపయోగించుకోవాలని వెళ్ళేటువంటి గొప్ప పాజిటివ్ మనిషి. అందుకే చూడండి, ఈ రోజు కూడా చిరంజీవి గారికి ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదు. అవును, చిరంజీవి గారు సినిమాల్లో ఇంత సక్సెస్ని చూశారు, అలాగే వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి ఎవరు చెప్పినా ఇలాగే మీలాగే ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఇక ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తిగా ఆయన ఎదుగుతూనే మొత్తం అన్నిటి మీద ఆయన చేసిన కాన్సన్ట్రేషన్ కానీ, సేవను అందించాలనేటువంటి ఒక దృక్పథం కానీ, వీటిని ఎలా చూడొచ్చారు? సో మేడం, అదేంటంటే చిరంజీవి గారు పెద్ద స్టార్ అయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజల బ్రహ్మరథం, ఫ్యాన్స్, చాలా స్ట్రాంగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆయనకి. సో అదే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, అదే చరణ్కి వచ్చింది, అదే అల్లు అర్జున్కి వచ్చింది, ఇట్లా అది కంటిన్యూ అయిపోతుంది. సో ప్రజలు నన్ను ఇంత ఆదరిస్తున్నారు, సో వాళ్ళకి నేను ఏదైనా చేయాలి. ఫస్ట్ నేను జనం కంటే ముందు నేను ఫస్ట్ చేయాల్సింది ఇండస్ట్రీకి. నేను ఇండస్ట్రీలో ఎదిగి సక్సెస్ అయ్యాను, సో నేను ఇండస్ట్రీకి కదా పెట్టాలి అని ఫస్ట్ వాళ్ళు సినిమాలు తీయటం మొదలు పెట్టాడు ఆయన. గీతా ఆర్ట్స్ కానివ్వండి, అంజనా ప్రొడక్షన్స్ కానివ్వండి, ఫస్ట్ ఇది మదర్, సో నాకు ఇచ్చింది నేను మళ్ళీ పెట్టాలి అని ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పబ్లిక్లో ఆయన కూడా కొన్ని సోషల్ సమస్యలన్నీ తెలుసుకుంటుంటాడు చిరంజీవి గారు. అలా కూర్చున్నారు అనుకోవద్దు, ఆయన చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది. సో అలా చేస్తూ ఆ టైంలో బ్లడ్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. ఆ టైంలో అయ్యో ఇది జరుగుతుంది కదా, సో నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, ఇది 10 మందికి సీరియస్ సిచ్యువేషన్లో కంపల్సరీగా హెల్ప్ అవుతుంది, ఆదుకోవాలి అని ఆయనది చారిటీ మొదలైంది అక్కడి నుంచి. అంతేకాకుండా తెలియకుండా చాలా మందికి సహాయం చేసిన వ్యక్తి అని చిరంజీవి గారు. ఆ ఇండస్ట్రీలో మాకు తెలుసు, ఎన్నో ఉన్నాయి, మాకు తెలుసు. అది తెలిసి ఇది పేపర్కి ఇది దీనికి చేసే వ్యక్తి కాదు, అందుకే ఆయన అంటారు చూడండి, చెడుంటే చెవిలో చెప్పండి, మంచుంటే మైక్ ముందు చెప్పండి. అలాగా చిరంజీవి గారు తెలియని కూడా చాలా మంచి సహాయాలు చేశారండి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, అవి అసలు పట్టించుకోవాల్సిన పని లేదని. సో అందువల్ల ఆయనకి అట్లాగా పబ్లిక్ కూడా సంథింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన చారిటబుల్ ఇవన్నీ చేయటం కానీ ఇంకా చాలా చేశారు. కొంతమంది ఇండస్ట్రీలో ఎవరన్నా ఇబ్బంది పడ్డారంటే ఆ కుటుంబానికి హెల్ప్ చేయటం, ఏదన్నా ఫైటర్స్ ఇబ్బంది పడ్డారంటే వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇలా చాలా చేశారండి చిరంజీవి గారు. చిరంజీవి గారు 150 నుంచి వస్తున్న ఈ ట్రావెల్ని మీరు ఏం గమనించారు? ఏమైనా మార్పులు ఉన్నాయా నటుడిగా కానీ, ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్లో కానీ? చిరంజీవి గారు 150 వరకు ఓకే. ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు కొంచెం మార్చాలి. ఆయన ఏంటి, చిరంజీవి గారు ఎప్పుడు మెగాస్టార్. ఆయన మాకు ఆయన ఉన్నంత వరకు ఏంటంటే స్టారే, అది మెగాస్టారే. ఫైట్లు చేయాలి, డైలాగులు చెప్పాలి, డాన్సులు చేయాలి, ఇవి కంపల్సరీ కావాల్సిందే. కానీ అవి ఏంటంటే చిన్న ఆ యాంగిల్ని కొంచెం టర్న్ చేసుకొని చేయాలన్నమాట. చిరంజీవి గారు కొంచెం మార్చాల్సిందే కంపల్సరీ. అంటే చిరంజీవి గారు ఇంతకుముందు స్టార్, ఆ తర్వాత చిరంజీవి గారికి ఒక పెద్ద కొడుకులాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. తమ్ముడైనా కానీ చిరంజీవి గారికి చాలా పెద్ద కొడుకు ఆయన. నిజంగా అంత ఇష్టం చిరంజీవి గారికి పవన్ గారు అంటే. అలాగే పవన్ గారికి కూడా వాళ్ళ అన్నయ్య వదినంటే అంత ప్రాణం, తండ్రి తల్లి అంత గౌరవం ప్రేమ అన్నమాట పవన్ కళ్యాణ్ గారికి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు అలాంటి పవన్ వచ్చాడు, ఆయన తర్వాత రామ్ చరణ్ వచ్చాడు, ఆ తర్వాత అల్లు అర్జున్, ఇట్లా అందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికంటే పెద్ద ఆయన. సో ఇప్పుడు ఏజ్ పెరిగింది, ఇమేజ్ అనేది అలాగే ఉంది. ఆ ఏజ్కి తగిన రూట్ని సెట్ చేసుకోవాలి, కథలో మార్పు కావాలి కొంచెం. బట్ ఏంటంటే ఆయన నుంచి కావాల్సిన అన్ని ఉండాల్సిందే, మళ్ళీ అన్ని కావాలి, మీకు ఇంకొక కొత్త ట్రాక్ కావాలి వస్తే మళ్ళీ. ఈ రోజు కూడా చూడండి, ఆయన ఎనర్జీ కానీ
ఆయన ఇది కానీ ఇప్పుడు వచ్చిన ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళతో పోటీ పడతాడు మళ్ళీ అస్సలు చిరంజీవి గారు. తగ్గరు ఆయన. ఎక్కడ తగ్గరు. అంత కష్టపడతారు. ఇప్పుడు కూడా చూడండి స్లిమ్ అయ్యి అసలు ఎలా ఉన్నాడు, అంత బాగుంటారు చిరంజీవి గారు. సో అట్లాగా సబ్జెక్టులో అక్కడి నుంచి కొంచెం ఈ మార్పు వచ్చిందంటే మళ్ళీ ఆయనకి ఎదురే లేదు. మరి సముద్ర గారు పవన్ గారిని చిరంజీవి గారిని ఒకే స్క్రీన్ మీద చూపించకూడదు, ప్రేక్షకులకు ఆనందం తీరిపోతుంది, ప్రేక్షకులకు ఒక దాహం తీరుతుంది. అవ్వాలి, అది భగవంతుడి ఆశీర్వాదం. ఓకే. ఇక చివరిగా చిరంజీవి గారి గురించి మీరు విషెస్ చెప్పే ముందర ఏం చెప్తారు, ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి అంటే మీకు తెలిసిన, ఆడియన్స్కి తెలియని ఒక్క విషయం ఏదైనా షేర్ చేస్తారా? అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఈ 70వ సంవత్సరం అడుగు పెడుతున్నారు. ఇలాగే 10 కాలాల పాటు 100 ఏళ్ళు నిండుగా చల్లగా ఒక స్టార్గా ఇంకా 100 years వరకు మాకు కనపడాలి. చక్కగా మీరు అంతవరకు కూడా యాక్ట్ చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే చిరంజీవి గారిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఒక తల్లిదండ్రులు కొడుకుగా, తమ్ముళ్ళకి అన్నయ్యగా, అభిమానులకి ఒక స్టార్ హీరోగా, అట్లాగే సమాజ సేవలో ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శమైన వ్యక్తిగా, ఇలా ఎన్నిట్లో ఒక పిల్లలకి ఒక మంచి కన్న తండ్రిగా ఎలా ఉన్నారో చిరంజీవి గారు, అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే అర్థమైపోద్ది. సో అలాంటి లక్షణాలు ఆయనలో ఉన్న మంచితనాన్ని ఆయన అభిమానులు కానీ ప్రతి ఒక్కళ్ళు అలా తీసుకుంటే నిజంగా చాలా వరకు పాజిటివ్ అవుతుంది. ఇది నేను చిరంజీవి గారి గురించి చెప్పగలిగే గొప్ప మ్యాటర్. చాలా చక్కగా చెప్పారు. అండ్ మీ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు స్వయంగా చూసినవి ఎన్నో ఈ మెగా 70లో మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సముద్ర గారు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మెగా ఎట్ 70లో సముద్ర గారు షేర్ చేసినటువంటి సరదా విషయాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.